మనకు తెలుసు ఇండియా చైనా 1954లో మొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ గారు మన ప్రైమ్ మినిస్టర్ చైనాకి వెళ్ళారు. అదొక డిఫైనింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు. చైనా ఒక కమ్యూనిస్ట్ దేశంగా 1949లో ఆవిర్భవించింది. ఆ టైంలో ఒక నాన్ కమ్యూనిస్ట్ కంట్రీ ఒక కమ్యూనిస్ట్ కంట్రీని రికగ్నైజ్ చేయడం చాలా విశేషం. ఇండియా వన్ ఆఫ్ ద ఫస్ట్ నాన్ కమ్యూనిస్ట్ కంట్రీస్ అన్నమాట చైనా రికగ్నైజ్ చేసింది. ఈ సంవత్సరం ఇండియా చైనా డిప్లొమాటిక్ రిలేషన్స్ కి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇండియా చైనా యొక్క దౌత్య సంబంధాలు ఏప్రిల్ 1, 1950 నుంచి మొదలయ్యాయన్నమాట. ఆ తర్వాత హిందీ చిని బాయి బాయి అనుకోవటం, ఆ తర్వాత పంచశీల్ 5 సూత్రాలతో కూడిన ఒక అగ్రిమెంట్ తయారు చేసుకోవడం, ఇవన్నీ జరిగిపోయాయి అన్నమాట. కానీ అన్ఫార్చునేట్ గా 1962లో చైనా భారతదేశాన్ని యూనిలేటరీ గా అటాక్ చేసింది. ఆ అటాక్ చేసిన తర్వాత చైనా 1962లో ఇండియా పైన దాడి చేసిన తర్వాత ఇండియా ఆ తర్వాత చైనాతో అన్ని డిప్లొమాటిక్ సంబంధాలు కట్ ఆఫ్ చేసుకుంది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత, అంటే 1962 తర్వాత ఫస్ట్ టైం చైనాకి వెళ్ళిన ప్రధాని రాజీవ్ గాంధీ గారు అనమాట. సో ఆ సందర్భంగా మళ్ళీ ఇండియా చైనా రిలేషన్స్ బలపడ్డాయి. ఆ తర్వాత ఇండియా చైనా వాణిజ్య సంబంధాలు చాలా పీక్ లోకి వెళ్ళిపోయాయి అనమాట.